వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన అన్నదమ్ముల హత్య సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాల మధ్య గొడవకు సంబంధించి పోలీసులకు చెప్పి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయించడం జరిగిందని, వారిలో వెంకట్రామయ్య అనే వ్యక్తి వైసీపీ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నాడని మందలించడం జరిగిందని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో చిన్న చిన్న గొడవలను కూడా అవకాశంగా తీసుకొని వైసీపీ నాయకులు అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం కల్పించాలని మేము ప్రయత్నిస్తుంటే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఇలాంటి హత్య రాజకీయాలకు తెరతీస్తున్నారని, ఈరోజు జరిగిన జంట హత్యలలో కూడా వారి ప్రమేయం ఉందని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. దీన్ని ఆసరా చేసుకుని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గ్రామాన పిలిపించుకుని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. మీరు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే జగన్మోహన్ రెడ్డి చూపించే 2.0 కాదని 7.0 చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు జరిగిన సంఘటన కాకుండా గతంలో గొడవలను, విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రోత్సహించిన వ్యక్తుల పట్ల కూడా పోలీసు వారు కఠినంగా వ్యవహరించాలని కోరారు. మాచర్ల నియోజకవర్గంలో పోలీసు ప్రక్షాళన జరగాలని కోరారు. చనిపోయిన కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి కోరారు. ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారనే నేను గ్రామాల్లో పార్టీ కార్యకర్తల్ని పిలిచి కూడా మందలిస్తూ ఉన్నాను. మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు 7.0, మీ జగన్ రెడ్డి చూపించే 2.0 కాదు, మీకు 7.0 7 ఊసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. పల్నాడు ప్రశాంతంగా ఉంది. ఈరోజు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిన్న చిన్న సంఘటనలు కూడా రెచ్చగొట్టి, ఆ రోజు పశువేమల్లో ఒక కుటుంబం మధ్య హత్యలు జరిగితే మేము ఎక్కడా కానీ మొదటి దాడి జరిగింది కానీ రెండవ దాడి జరిగింది అనే విషయంలో హాస్పిటల్లో పరామర్శించని తప్పితే నువ్వెళ్ళి అక్కడ శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేసావు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈరోజు దీని వెనక ఎవరున్నారు ఏంటనేది ఖచ్చితంగా తేలుస్తాము. తేల్చి మీ అందరినీ కూడా 7 ఊసలు లెక్క పెట్టే పరిస్థితులు తీసుకొని వస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారనే నేను గ్రామాల్లో పార్టీ కార్యకర్తల్ని పిలిచి కూడా మందలిస్తూ ఉన్నాను. మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు 7.0, మీ జగన్ రెడ్డి చూపించే 2.0 కాదు, మీకు 7.0 7 ఊసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. పల్నాడు ప్రశాంతంగా ఉంది. ఈరోజు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిన్న చిన్న సంఘటనలు కూడా రెచ్చగొట్టి, ఆ రోజు పశువేమల్లో ఒక కుటుంబం మధ్య హత్యలు జరిగితే మేము ఎక్కడా కానీ మొదటి దాడి జరిగింది కానీ రెండవ దాడి జరిగింది అనే విషయంలో హాస్పిటల్లో పరామర్శించని తప్పితే నువ్వెళ్ళి అక్కడ శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేసావు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈరోజు దీని వెనక ఎవరున్నారు ఏంటనేది ఖచ్చితంగా తేలుస్తాము. తేల్చి మీ అందరినీ కూడా 7 ఊసలు లెక్క పెట్టే పరిస్థితి